అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్రను తెలుసుకుందాం. ఇది భారతదేశంలో ఉన్న 8 మహానరసింహ క్షేత్రాలలో ఒకటి. ఇంకా ఇక్కడ 3 నరసింహస్వామి ఆలయాలు దర్శనమిస్తాయి. కొండపాదంలో, కొండ మధ్యలో పానకాల స్వామి, శిఖరంలో గండాల నరసింహుడు. మంగళగిరి ప్రాచీన గాథ ప్రకారం ఇక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి తపస్సు చేసినందువల్ల ఈ నేల పవిత్రమైనదిగా మారింది. పురాణాల ప్రకారం ఇక్కడ హ్రస్వశృంగి అనే యువరాజు తన డిఫార్మిటీల నుంచి విముక్తి కోరుకుంటూ నరసింహుని కొండపై కఠిన తపస్సు చేశాడు. చేపించుకున్న తపస్సుకు ఫలం వచ్చి ఆ యువరాజు ఆదిశేషునిగా మారి సింహపు ఆకారంలో ఉన్న కొండగా మారాడు. అదే మంగళగిరి కొండ. ఇక్కడ నరసింహుడి పుణ్యకథలు విస్తృతంగా ఉన్నాయి. పానకాల నరసింహ ఆలయంలో స్వామివారు ప్రతిరోజు పానకం, బెల్లం నీరును త్రాగుతారు. పూజారి సుంకంలో పానకం పోస్తే స్వామివారు విముఖంగా తీసుకుంటూ మిగతా భాగాన్ని బయటికి పంపుతారు. ఈ విశేషత ప్రపంచంలోని ఏ ఇతర దేవాలయంలో కనిపించదు. మరొక ప్రత్యేకత, ఎంత పానకం, బెల్లం నీరు పోయినా అక్కడ చుట్టూ ఒక్కటైనా చీమ కనపడదు. ఇది స్వామి అత్యద్భుత మహిమ తెలిపే గుర్తుగా చెప్పబడుతుంది. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న లక్ష్మీ నరసింహుడి విగ్రహానికి 108 శాలగ్రామ పూసల తోరణం వేసి ఉంటుంది. ఇది మహాభాగ్యం సంకేతాల్లో ఒకటి. గంధం, పుష్పం, తులసి, పానకం వంటి నైవేద్యాలతో నిత్యం పూజ జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యం కాలంలో శ్రీకృష్ణదేవరాయలు, ఇతర రాజులు ఈ ఆలయాన్ని భవ్యంగా అభివృద్ధి చేశారు. ఘనమైన 11 అంతస్తుల గాలిగోపురం 153 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. ఇది మన దక్షిణ భారతంలో అత్యున్నతమైన అలంకారంగా ఉంది. ఇక్కడ గండాల నరసింహస్వామి ఆలయం, పాదాలయంలలో అనేక పురాతన శిల్ప, కళ, ప్రకృతి, పాండవులు, శ్రీరాములు, అనేక భక్తులు చేసిన తపస్సులకు ఉదాహరణలు అందుతాయి. పురాణాలు చెబుతున్నట్టు యుధిష్ఠిరుడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడని, రాముడి కాలంలో ఇవి పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయని ఉంది. మంగళగిరి పుష్కరిణిలో స్నానం చెయ్యడం, స్వామివారి ఆశీర్వాదం కోరుకోవడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే పవిత్ర ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పానకాల ఉత్సవం, తిరునాళ్ళు, పూజలు, నరసింహ జయంతి లక్షలాది భక్తులను ఆకట్టుకుంటాయి. మంగళగిరి యాత్ర, పానకం విశేషాలు, ఆలయ నిర్మాణ గొప్పదనం ఇవన్నీ హిందూ ధర్మానికి, తెలుగు సంస్కృతికి విశిష్టంగా నిలుస్తున్నాయి. మీరు తెలియని శక్తివంతమైన ఇతివృత్తాలు, రహస్యాలు, కళ్యాత్మక నిర్మాణం, ఇటీవలి ఉత్సవాలు ఇవన్నీ మా ఛానల్లో మరింత తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.